ఎవ్వరికీ తెలియకుండా రాత్రి యజమాని పడుకుని ఉండగా, లేదు వాడు ఎటో చూస్తూ ఉండగా మ్యావు మ్యావు అని శబ్దం కూడా రాకుండా మెల్లగా వచ్చి ఇలా ఒక్కో కాలు వేసి ఆ పాలగిన్నె మీద మూత తీస్తున్నారన్న విషయం కూడా తెలియకుండా తీసి తాగేస్తుంది. ఇదే మర్యాద అంటే కవిగారి ఉద్దేశం. మరి వ్యాఖ్యానం చేయకపోతే ఎలా తెలుస్తుంది? లేకపోతే బోయి భీమన్న గారు లాంటి మహాకవి ఎటువంటి మాట వాడతాడా? మర్యాదగా నీ ప్రాణములు నిల్పుకొందువు, మానముగలెవారికెల్ల మాన్యము పిల్లి. అభిమానం కలిగిన వాళ్ళకి నువ్వు నిజంగా ఒక గొప్ప ఉదాహరణ అన్నాడు ఆయన. ఇలాంటి సరదా పద్యాలు మనకి చాలా ఉన్నాయి. అలాగే ఈ వారం ఒక మంచి సామెత, ఇప్పుడు అలాగే పిల్లి గురించి చెబుతున్నాం కూడా, ఒక మంచి చమత్కారం. ఇటలీ దేశంలో పాలో బర్ఘీసి అని ఒక కవి ఉండేవాడు. ఇటలీ దేశంలో ఆయన చాలా పేదవాడు. ఎంత పేదవాడంటే పాపం రాత్రిపూట దీపం వెలిగించుకునేందుకు నూనె లేదు ఆయన దగ్గర. దీపాలు లేకపోతే ఆ రోజుల్లో ఏం అవకాశం లేదు, విద్యుత్తు లేదు. దీపం పెట్టాలంటే కిరసనాయలో నూనె